అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గుంటూరు పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తున్న కిలార్ రోషయ్య గారికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా, ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ బతికే విధంగా, ఎక్కడ కూడా కులాలకు మతాలకు ఘర్షణ లేకుండా ఒక మంచి వాతావరణంలో మనం అందరం ఉండాలంటే ఖచ్చితంగా మా కిలార్ రోషయ్య గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. స్పెషల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సిఏఏ చట్టాలని ఒక కక్షపూరితంగా విపక్షకి గురి చేసి ముస్లిం సోదరులకు, సోదరిమణులకు ఇబ్బంది పెట్టే విధంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఈరోజు తోడుగా నిలబడుతుంది. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ముస్లింలకు, స్పెషల్లీ మైనార్టీలకు టార్గెట్ చేసి మరి ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ మైనార్టీ ఓట్లు కావాలి కానీ మైనార్టీ హక్కుల కోసం నేను పరిరక్షించను అని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదము. ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉండే పేదవాళ్లు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. గుంటూరు పార్లమెంట్లో 7కి 7 ఎమ్మెల్యే స్థానాలు, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలార్ రోషయ్య గారికి గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.